ఉద్యోగాల్లో చేయం, నీ గృహాల్లో చేయం, నీ బంధువుల మధ్యన చేయం, నీ మిత్రుల మధ్యన చేయం, నీ శోధనలో చేయం, నీ సమస్యల్లో చేయం, నీ పాపాల మీద చేయం, నీ రోగాల మీద చేయం. ఇలా చెప్పుకొని పోవాలంటే సమయము సరిపోదు. అన్నిటి మీద జయించే నామము నామము. ఎప్పుడైతే నీ మనసారా దేవుని ఆరాధిస్తూ ఉంటావో దేవుని శక్తి నిన్ను వెంబడిస్తుంది. యేసయ్య ఆత్మరూపంలో నీ దగ్గరికి వస్తారు. ఆయన వచ్చి నిన్ను దీవించి వెళ్తారు. హల్లెలూయా. అని మనసులో నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా చేస్తున్న సమస్య ఏదైతే ఉందో అది యేసయ్య సన్నిధిలో నువ్వు చెప్పుకోవాలి. మనసారా ఆరాధించాలి, మనసారా కీర్తించాలి, మనసారా ప్రార్థించాలి. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, నీ జీవితం ఎదురే ప్రతి సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారము యేసయ్య దగ్గర దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన జవాబునిచ్చేవాడు, పరిష్కరించేవాడు, చక్కబెట్టువాడు. కేవలం నీ ప్రార్థన విని మన ప్రార్థన విని వెళ్ళిపోయే దేవుడు కాదు. మన ప్రార్థన విని దానికి పరిష్కారం చూపించి ఏది చెయ్యాలో సలహాలు ఇస్తాడు, ఏం చేయకూడదో జాగ్రత్తలు చెప్తాడు, నేర్పిస్తాడు, బలపరుస్తాడు, నిలబెడతాడు. బాబు